హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆలస్యం చేయొద్దు, త్వరగా కౌంటర్లు దాఖలు చేయండి అని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వాదనలు జరిగాయి. వీటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని టీజీపీఎస్సీ తరపు న్యాయవాదులు కోరగా విచారణను ఆలస్యం చేయొద్దని, ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. త్వరగా కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇక డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి డైట్ బీఈడి కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనకు ఒక రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. హనుమకొండలోని ప్రభుత్వ డైట్ బీఈడి కళాశాలల్లో వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం అర్హత, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా డైట్ బీఈడి కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ హై బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగి నిరుద్యోగ, రిటైర్డ్ అధ్యాపకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ఎంపికైనటువంటి కరిక్యులర్ అభ్యర్థులకు నెలకు 23,400 రూపాయలు, 23,400 రూపాయలు. అలాగే కో కరిక్యులర్ అభ్యర్థులకు నెలకు 15,600 రూపాయలు గౌరవ వేతనం అందజేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సంబంధిత దరఖాస్తు ఫారాలను 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో సమర్పించాలని సూచించారు. 21న తుది జాబితా ప్రకటించి 24 నుంచి 26 వరకు మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో డెమో అలాగే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను 28న ప్రకటిస్తామని, వారు జూలై 1వ తేదీ నుంచి కళాశాలలకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. పోస్టులు, వాటికి సంబంధించినటువంటి ఖాళీలకు ఆయా కళాశాలలో సంప్రదించాలని చెప్పేసి ఆయన అయితే కోరినట్లుగా ఈరోజు మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరొక జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ 14,582 పోస్టులతో రిలీజ్ అయింది కదా. ఇందులో మనకి చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయండి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఇన్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఇన్ ఎగ్జామినర్కి సంబంధించినటువంటి పోస్టులు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, సెక్షన్ హెడ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఆఫీస్ సూపరింటెండెంట్, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో గతంలో మనకి ఈ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్తో భర్తీ చేసేవారు. సో ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి ఎస్ఎస్సి సీజీఎల్లోనే ఈ పోస్టల్ అసిస్టెంట్ పోస్టులని యాడ్ చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది.
జూలై 4th లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఆగస్టు 13th నుంచి మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి చాలా మంచి వేకెన్సీస్ అనమాట. ఇవి 16,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే ఈ గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి పోస్టులకి ఖచ్చితంగా అప్లై చేయండి. మరొక అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ రీజియన్ నుంచి ఒక ప్రకటన అయితే జారీ చేశారు. 2020 నుండి మే 2025 మధ్యన ఉత్తీర్ణులైనటువంటి బీటెక్ ఆర్ డిప్లొమా అభ్యర్థులకు సువర్ణావకాశం అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్లోని టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ పోస్టుల కోసం అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ అండ్ డిప్లొమా ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులను హైదరాబాద్ రీజియన్లో గల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయవలసి ఉంటుంది. ఇతర శాఖల్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులను హైదరాబాద్ రీజియన్లోని ఏదైనా డిపోలో పనిచేయాల్సి ఉంటుంది. హాజరు అవ్వవలసినటువంటి తేదీలు 10th జూన్ 2025 నుంచి 30th జూన్ 2025 మధ్యన మీరు హాజరు కావాలి. సమయం వచ్చేసి ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని రోజుల్లో మాత్రమే దీనికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో స్పందించవలసినటువంటి చిరునామా ప్రాంతీయ అధికారి కార్యాలయం 2వ అంతస్తు కాచిగూడ బస్సు స్టేషన్ హైదరాబాద్. మరింత సమాచారం కోసం ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ప్రాంతీయ అధికారి హైదరాబాద్ రీజియన్ నుంచి ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొంత స్టైఫెండ్ కూడా మీకు ఇస్తారండి. స్టైఫెండ్ ఉంటుంది, 8,000 రూపాయల వరకు ఉండొచ్చు. సో ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పౌర సేవలకు మరింత పటిష్టం చేసేందుకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలు వెల్లడి కావడం జరిగింది. సో పరీక్షకు 10 లక్షల మంది హాజరు కాగా 14,161 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. సో చూడండి, 10 లక్షల మంది ఎగ్జామినేషన్ రాస్తే ప్రిలిమ్స్లో తీసుకున్నది 14,161 మందినండి. ఇంకా మెయిన్స్ పరీక్షకు సంబంధించి అర్హత సాధించినటువంటి అభ్యర్థులు రోల్ నంబర్తో ప్రత్యేక జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు సాధించిన మార్కులు, కట్ ఆఫ్ మార్కులు, ఆన్సర్ కీలను ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక అప్లోడ్ చేయనున్నట్లు ప్రకటించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 16 నుంచి 25వ తేదీ వరకు కమిషన్ వెబ్సైట్లో ఈ మెయిన్స్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్ఎస్సి సీజీఎల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో మనకి ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి 500 అప్రెంటిస్షిప్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో తెలంగాణలో 17 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 16 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఎన్ఏటిఎస్ పోర్టల్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. జనరల్ ఓబీసీ వాళ్ళు 944 రూపాయలు, మహిళలు ఎస్సీ ఎస్టీ వారు 708 రూపాయలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 472 రూపాయలు ఫీజు అయితే చెల్లించాలి. 9,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఇస్తారు. డిగ్రీ లేదా దానికి ఈక్వలెంట్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు 20th జూన్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష వచ్చేసి 26th జూన్ కండక్ట్ చేస్తారు. సో అఫీషియల్ వెబ్సైట్ newindia.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.